ప్రతిరోజు లేచి ఈరోజు ఎట్లాంటి క్రైమ్ ఎంత కొత్తగా జరిగింది, ఏ విధంగా చూడాల్సి వస్తుంది అన్న భయంతోటే మనం అందరం బతుకుతున్నాం. రోజు రోజుకి క్రైమ్స్ సంఖ్య పెరిగిపోతుంది. అండ్ రకరకాల క్రైమ్స్ అసలు ఊహిస్తేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది అని అంటారే, అట్లాంటి క్రైమ్స్ ఎలా చేయబుద్ధి వచ్చింది, ఎలా మనసు వచ్చింది వీళ్ళకి? అసలు మనుషులు కాదు జంతువులు కూడా ఇలా ఉండవు కదా అని అనిపిస్తుంది. పూనం అనే ఒక ప్రబుద్ధురాలు పానీపట్, హర్యానా. డిసెంబర్ 1న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ డాటర్, ఒక 6 ఏళ్ల పాప. ఆ పెళ్లి జరుగుతోంది కింద ఇండిపెండెంట్ హౌస్ అట. పైకి వెళ్ళింది ఆ పాప, ఏదో టెర్రస్ మీద. ఆ వెనకాలే వెళ్ళింది. ఇలారా, స్టోర్ రూమ్ నుంచి ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకురా, నీకు ఒకటి చూపిస్తా అని. ఆ తర్వాత బకెట్ నిండా నీళ్లు నింపించి ఆ పాపను అందులో ముంచేసింది. ఏం తెలియనట్టు కిందకు వచ్చి మళ్ళీ పెళ్లిలో జాయిన్ అయింది. చక్కగా ఆడుతోంది, పాడుతోంది. వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ పాప అని చెప్పాను కదా, ఆ పాప గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడే చాలాసేపు అయింది పాప కనిపించట్లేదని వెతుకుతూ టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ వాటర్లో బ్లోట్ అవుతున్న పాప బాడీ కనిపించింది. కిందకి తీసుకొచ్చారు, హాహాకారాలు. ఏం జరగనంటే వాళ్ళతో పాటు ఏడుపు సాగించింది పూనం. అందరినీ విచారించడంతో భాగంగా పూనంని కూడా విచారించినప్పుడు పోలీసులు కన్ఫ్యూజ్డ్ ఆన్సర్స్ ఇస్తూ వచ్చిందంట. ఇక పట్టుకొని లాగి విచారిస్తే అసలు బండారం బయటపడింది. 2023లోనే ఇంకో 2 పిల్లల్ని, అందులో తన సొంత సన్ కూడా ఉన్నాడు, చంపేసింది. అందరు చుట్టాల పిల్లలే, ఈ వదిన పిల్లలు, మరదల పిల్లలు, తన సొంత కొడుకు. అసలు ఇది అమానుషం. ఇప్పటిదాకా 3-4 చిన్నారుల్ని పొట్ట పెట్టుకుందట. అందరిది ఇదే, ఇట్లా బకెట్లో బ్లోట్ అవ్వడం, వాటర్లో బ్లోటే చనిపోవడం. బట్ నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే 2023లోనే జనవరి మంత్లోనే వాళ్ళ రిలేటివ్స్ డాటర్ని అలాగే చంపింది, సొంత సన్ని కూడా అలాగే చంపింది. మరి ఎవరికి ఏమాత్రం కూడా డౌట్ రాలేదా? రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇప్పుడు ఈ పాప మరణం తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది. పొంతన లేని సమాధానాలు ఇస్తోందట, ఎందుకు ఇట్లా చేసావనంటే. చివరికి ఎక్కడ కంక్లూజన్ ఇచ్చింది అని అంటే, నాకన్నా అందంగా ఉన్నారు వాళ్ళు, అందుకు నేను తట్టుకోలేకపోయాను, అందుకు చంపేశాను. కానీ ఎందుకు ఇది నమ్మబుద్ధి కావట్లేదు. నాకన్నా అందంగా ఉన్నారు, అందుకే నేను తట్టుకోలేను, అందుకే చంపేశాను. అలా ఎంతమందిని చంపుకుంటూ పోతుంది? అసలు ఇది బయటికి రాకపోయి ఉంటే ఇంకా ఎంతమంది చిన్నారుల ప్రాణం పోయేది? పెద్దవాళ్ళని తన కోపానికి హతమార్చడం వీలు కాదు కాబట్టి చిన్నపిల్లల్ని చంపడానికి ఒక ఆయుధంగా ఎంచుకుందా? ఇట్లాంటి సైకిక్ మెంటాలిటీస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలనంటే మహా సైకాలజిస్టులే బెదిరిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎటు పోతుందో ఈ సమాజం అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఒక కామన్ ఉమెన్గా నేను అడుగుతున్నాను, ఇట్లా నేరం రుజువై ఇమ్మీడియట్గా బయటపడిన తర్వాత విచారణ ఎన్ని రోజులు జరుపుతారు? కఠిన శిక్షలు వేస్తే, అది కూడా అందరికీ తెలిసేలాగా వీళ్ళని పలానా వాళ్ళని శిక్షింపబడుతున్నాం, నేరం ఇది అని చెప్తే ఆ భయానికైనా, ఎందుకంటే అసలు మంచి కన్నా భయం ఇంకా గొప్పది కదా, అట్లాంటి సమాజంలోనే అట్లాంటి స్థితిలోనే బతుకుతున్నాం మనం. ఆ భయానికైనా ఫర్దర్గా క్రైమ్స్ చేయకుండా ఉంటారు అని అనిపిస్తోంది.